సైకాలజీ లెసన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ నిర్వహించింది ఎడ్వర్డ్స్. ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకున్న సామర్థ్యం ప్రజ్ఞ అని అన్నవారెవరు? ఎడ్వర్డ్స్. ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనలో ఆత్మ విమర్శంతో సర్దుబాటు చేసుకోగల శక్తి ప్రజ్ఞ అని చెప్పింది బినె. ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మ విమర్శంతో సర్దుబాటు చేసుకోగల శక్తి ప్రజ్ఞ అన్నది బినె. కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యత పొందే సామాన్య మానసిక శక్తి ప్రజ్ఞ అన్నది స్టెర్న్. కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యత పొందే సామాన్య మానసిక శక్తి ప్రజ్ఞ అన్నది స్టెర్న్. వ్యక్తి తన క్లిష్టతర పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేసుకునే శక్తి ప్రజ్ఞ నిర్వహించింది స్పెన్సర్. వ్యక్తి తన క్లిష్టతర పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేసుకునే శక్తి ప్రజ్ఞ అన్నది స్పెన్సర్. అమూర్త చింతనాన్ని వినియోగించగల సామర్థ్యం ప్రజ్ఞ అన్నది టెర్మన్. అమూర్త చింతనాన్ని వినియోగించగల సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది టెర్మన్. వ్యక్తి తన గ్రాహిక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తి ప్రజ్ఞ అన్నది గాల్టన్. వ్యక్తి తన గ్రాహిక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తి ప్రజ్ఞ అన్నది గాల్టన్. పరస్పర సంబంధాలను చూడగలిగే వ్యక్తి అంతర్గత శక్తి ప్రజ్ఞ అన్నది స్పియర్మన్. పరస్పర సంబంధాలు చూడగలిగే వ్యక్తి అంతర్గత శక్తి ప్రజ్ఞను స్పియర్మన్. ప్రజ్ఞ అనేది నిర్మాణాత్మక చింతన సామర్థ్యమని, దీని ద్వారా రకరకాల ఆలోచనలు సమన్వయం చేయవచ్చని నిర్వహించిన వాడు సిరిల్ బర్ట్. ప్రజ్ఞ అనేది నిర్మాణాత్మక చింతన సామర్థ్యమని, దీని ద్వారా రకరకాల ఆలోచన సమన్వయం చేయవచ్చని స్పిరిల్ బర్డ్. థార్న్డైక్ అనే అమెరికన్ విజ్ఞాని ప్రజ్ఞలో పేర్కొన్న రకాలు 4. థార్న్డైక్ అనే అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రజ్ఞలో పేర్కొన్న రకాలు 4. ప్రజ్ఞ అంటే కష్టతరము, క్లిష్టతరము, అమూర్తము, పొదుపరము, గమ్యాన్ని చేరుకుని సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత మొదలైన లక్షణాలు గల కృత్యం చేసే వ్యక్తులు గల సామర్థ్యం అని చెప్పినవాడు స్టోడార్డ్. ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్టెర్న్. ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్టెర్న్. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రజ్ఞకు సంబంధించి రూపొందించిన శాస్త్రవేత్త స్పియర్మన్. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రజ్ఞకు సంబంధించి రూపొందించిన శాస్త్రవేత్త స్పియర్మన్ ఏ సంవత్సరంలో ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? 1927. స్పియర్మన్ ఏ సంవత్సరంలో ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతం ప్రతిపాదించాడు? 1927. ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత స్పియర్మన్. ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత స్పియర్మన్ ప్రకారం మానవ ప్రజ్ఞలో జీ కారకంతో పాటు ఉండే మరొక కారకం ఎస్ కారకం. స్పియర్మన్ ప్రకారం మానవుల్లో ప్రజ్ఞలో జీ కారకంతో పాటు ఉండే మరొక కారకం ఎస్ కారకం. అన్ని సామర్థ్యాల్లో కేంద్రకమై ఉండే కారకము జీ ఫ్యాక్టర్. అన్ని సామర్థ్యాల్లో కేంద్రకమై ఉండే కారకం జీ ఫ్యాక్టర్. వ్యక్తికి మధ్య భిన్నంగా ఉండటమే కాక ఒకే వ్యక్తిలో కూడా కృత్యాన్ని బట్టి మారుతుండే కారకము ఎస్ కారకము. వ్యక్తికి మధ్య భిన్నంగా ఉండటమే కాక ఒకే వ్యక్తిలో కూడా కృత్యాన్ని బట్టి మారుతుండే కారకం ఎస్ కారకం. స్పియర్మన్ ప్రకారం ప్రజ్ఞాత్మక చర్యలైన అందరిలో ఏ కారకాల మీద ఆధారపడి ఉంటాయి? జీ కారకం. స్పియర్మన్ ప్రకారం ప్రజ్ఞాత్మక చర్యలన్నీ అందరిలోని ఏ కారకాల మీద ఆధారపడి ఉంటాయి? జీ కారకం. ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగపడే కారకాలు సామాన్య కారకాలు. ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగపడే కారకాలు సామాన్య కారకాలు. బహుకారక ప్రజ్ఞా సిద్ధాంతం ప్రతిపాదించింది థార్న్డైక్. బహుకారక సిద్ధాంతం ప్రతిపాదించింది థార్న్డైక్. థార్న్డైక్ ఏ దేశస్థుడు? అమెరికా. థార్న్డైక్ ఏ దేశస్థుడు? అమెరికా.